నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. శివరాత్రి ధర్మసందేహాలు మొదలు పెడదామా గురుగారు? తప్పనిసరిగా. గురుగారు, శివుడు లింగ రూపంలోనే ఎందుకు దర్శనమిస్తారు? చాలా సంతోషం. రామాలయానికి వెళితే శ్రీరాముడు కనపడతాడు, రామాలయం. కృష్ణాలయానికి వెళితే కృష్ణుడు కనపడతాడు, దుర్గాలయానికి వెళితే దుర్గమ్మ కనపడుతుంది. అలాగే ఏ దేవుడి దగ్గరికి వెళితే ఆ దేవుని యొక్క విగ్రహ రూపంలో ఉన్నటువంటి మహానుభావుడు మనకు దర్శనమిస్తాడు. అయితే శివం, శివాలయం అనేటువంటి ప్రదేశానికి గనక మనం వెళితే శివుడు కనపడడు, శివలింగాకృతి కనపడుతుంది. దేనికని శివలింగాకృతిలో ఉన్నది? దేనికని పరమేశ్వరుడు లింగాకృతిని ధరించాడు అంటే దీనికి ఒక కథ ఉన్నది. ఒకానొక సమయంలో, అంటే మీరు పిల్లలు కనుక అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తాను. ఒకానొక సమయంలో నారాయణునికి బ్రహ్మదేవునికి కలహం కలిగింది. దేనికని కలహం కలిగింది అంటే బ్రహ్మదేవుడు నారాయణుడితో అన్నాడు, నాకు 5 తలలున్నాయి, నీకు ఒక తలే ఉన్నది, నీకంటే నేను అధికుణ్ణి అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు నారాయణుడు అన్నాడు, అలా వెకిలిగా నవ్వకూడదు. కొందరి దగ్గర మనం వెకిలిగా నవ్వకూడదు, పెద్దవాళ్ళ దగ్గర పరిహసించకూడదు పెద్దవాళ్ళని. ఇతను ఏం చేశాడు, నాకు 5 తలలు ఉన్నాయి కనుక నీకంటే నేను అధికుడను అన్నాడు. అనకూడదు. ఎవరి దగ్గర అనకూడదు? నవ్వకు మీ సభలోపల. మీరు చక్కగా నేర్చుకోవాలి ఇలాంటి పద్యాలు. నవ్వకు మీ సభలోపల, నవ్వకు మీ తల్లి తండ్రి నాథుని తోడన్, నవ్వకు మీ పరసతులతో, నవ్వకు మీ విప్రవరుల నడిమిని సుమతి. ఓ మంచి బుద్ధి కలిగినటువంటి వాడా, ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ఎదుట అవహేళనగా మాట్లాడకూడదు, ఇతరుల యొక్క భార్యలతో అవహేళనగా మాట్లాడకూడదు, గురువుల ఎదుట అవహేళనగా మాట్లాడకూడదు. బ్రహ్మదేవా, నా నాభిలో నుంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులో నుంచి నువ్వు పుట్టావు అంటే నాకు కుమారుడు వరస అవుతావు. నేను నీకు తండ్రి లాంటి వాడిని. అయితే తండ్రి దగ్గర ఇలా పరిహాసంగా మాట్లాడడం, నేను అధికుణ్ణి అనడం ఇది మంచి పద్ధతి కాదు ఓ బ్రహ్మదేవా అన్నాడు నారాయణుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా నీకంటే అధికుడని అన్నాడు. తప్పు మాట్లాడుతున్నావు బ్రహ్మదేవా అన్నాడు నారాయణుడు కొంచెం గొంతు పెద్ద చేసి. నువ్వు ఎంత పెద్దగా అరిచినా నీకంటే నేను గొప్పగా, నేనే అధికుణ్ణి. ఇద్దరు పోట్లాడుకున్నారు. కలహాలు వచ్చి చివరకు ఎంత దూరం వెళ్ళింది అంటే ఆగ్నేయాస్త్రాలు, పాశుపతాస్త్రాలు, అఘోరాస్త్రాలు ఒకళ్ళకొకళ్ళు అలా యుద్ధం మొదలు పెడితే ఆ అగ్ని జ్వాలలకు, శర పరంపరల అగ్ని జ్వాలలకు లోకం అల్లడిల్లుతుంది, తల్లడిల్లిపోతున్నది, అల్లాడిపోతున్నది లోకం. దేవతలందరూ భయం పుట్టిపోయింది అగ్ని జ్వాలలతో తట్టుకోలేక. ఎవరిని అడగాలి అని పరమేశ్వరుని అడిగారు. శంకర మహానుభావ, బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఇద్దరు కలహించుకున్నారు స్వామి, భయంకరమైనటువంటి అస్త్రశస్త్రాలు వేస్తున్నారు స్వామి, నీవే కాపాడాలి అనగానే ఈశ్వరుడు, భోళాశంకరుడు, కరుణామయుడు, దయారస సముద్రుడు పరమేశ్వరుడు, లోకములన్నిటినీ కాపాడేటువంటి ఏకైక దేవదేవుడు, ఆదిదేవుడు, మహానుభావుడు కనుక వెంటనే వారిద్దరి మధ్యలో కణ 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 ఫళ 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 ఫళలాడుతూ ఒక పెద్ద స్తంభం పుట్టింది. ఆ స్తంభ ఆకారం నిప్పులు కక్కుతోంది. రివ్ 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 ఛప్ అని ఒక చోట, ఛప్ అని ఒక చోట ఇలా నిప్పు రవ్వల ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. ఆ స్తంభంలో నుంచి మండుతున్నటువంటి స్తంభం, ఆ నిప్పు రవ్వలు గగన మార్గంలోకి వెళుతుంటే ఆ ఒక నిప్పు రవ్వే మనం చూస్తున్నటువంటి సూర్యుడు, వాటిలో నుంచి వచ్చినటువంటి చంద్రుడు, ఈ ఖగోళాలు, అనంతమైనటువంటి నక్షత్రాలన్నీ ఇవే. నిప్పు రవ్వలు వెళుతూ ఉంటే అశరీరవాణిలా పరమేశ్వరుడు పలికాడు, బ్రహ్మదేవా బ్రహ్మదేవా బ్రహ్మ, నారాయణ నారాయణ, వినండి, మీరిరువురలో ఎవరు అధికులు అంటే
ఈ స్తంభము యొక్క ఆది అంతములను ఎవరైతే చూడగలరో వారే అధికులు. అనగానే నారాయణుడు ఆదివరాహ స్వామిగా ఆ స్తంభం, నిప్పులు కక్కుతున్నటువంటి స్తంభం పాతాళలోకానికి వెళ్ళాడు. వెళ్ళి 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 వెళుతూనే ఉన్నాడు. కానీ ఆయనకు అంతు చిక్కల. నారాయణుడు వచ్చి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, స్వామి నీ దివ్య లీలలు గ్రహింపలేకుండా ఉన్నాను, ఈ స్తంభం యొక్క ఆదిని నేను గుర్తించలేకుండా ఉన్నాను అన్నాడు. ఇక ఆకాశంలో బ్రహ్మదేవుడు హంస మీద వెళుతున్నాడు. చూడాలి, ఈయన కూడా వెళ్ళి 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 విసుగుబుట్టింది. ఎంతలో ఆకాశం మీద నుంచి ఒక సువాసన వెదజల్లుతూ ఒక పుష్పం రాలుతోంది. ఏమిటి ఈ సువాసన అనుకున్నాడు బ్రహ్మదేవుడు. వెంటనే ఒక మొగలి పువ్వది, దాన్ని సంస్కృతంలో కేతకీ పుష్పం అంటారు. ఓ మొగలి పువ్వ ఆగవే, మొగలి పువ్వ ఆగింది. నేను నారాయణుడు పందెం పెట్టుకున్నాం ఎవరు గెలుస్తారోనని. ఆది అంతములు చూసి ఎవరైతే వస్తారో ముందుగా వాళ్ళు అధికులు అన్నాడు పరమేశ్వరుడు. ఆయనేమో పాతాళలోకానికి వెళ్ళాడు. విషయం నాకు తెలియదు ఏం జరిగింది. నేను వెళుతున్నాను, ఆ అంతమేదో నాకు తెలియటం లేదు. ఇక నేను వెళ్ళలేను. నేను శివుడి దగ్గరికి వెళ్ళి అంతము చూశాను అని అసత్యం పలుకుతాను, అసత్యం పలుకుతాను. నువ్వు సాక్ష్యం ఉంటావా అని అడిగాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ మాట అడిగాడో సరే అంది. ఇంతలో ప్రక్కనే ఒక ఆవు ఉన్నది. ఆవును కూడా అడిగాడు, నువ్వు కూడా సాక్ష్యం ఉంటావా అని. ఇద్దరిని తీసుకొని కైలాసానికి వచ్చాడు. పరమేశ్వరుడి దగ్గర నుంచున్నాడు. పరమేశ్వరుడు ఏమీ తెలియనట్లు, అంతకుముందు నారాయణుడు చెప్పాడుగా నేను నాకు తెలియదని. బ్రహ్మదేవుడు అడిగాడు, నువ్వు చూశావా అని. చూశాను అన్నాడు. చూశావా? అవును, కావాలి అంటే మొగలి పువ్వుని అడగండి అన్నాడు. సరే, తెలియనట్లు మొగలి పువ్వుని అడిగాడు. మొగలి పువ్వు చూశాడా? చూశాడు స్వామి. శివుని కోపం కలిగింది. ఛే, మొగలి పువ్వ, నా ఎదుట అసత్యం పలుకుతావా? ఎవ్వరికి లభింపనటువంటి తాండవ దృశ్యం, ఆ తాండవం చేసేటప్పుడు నేను ఆ తల మీద పెట్టుకొని నిన్ను గౌరవించానే, గౌరవాన్ని మర్చిపోయి నా ఎదుట ఇలా అసత్యం పలుకుతావా? ఛీ, ఇక నుంచి ఎవరైనా సరే శివాలయంలో మొగలి పువ్వుని గనక తీసుకొని వస్తే, కేతకీ పుష్పాంతో గనక పూజ చేసిన, శివాలయంలోకి తీసుకొని వచ్చిన రవరవాది నరకాల పాలవుతారు అని చెప్పించేశారు. దీంతో ఆవు కూడా వచ్చిందిగా, ఆవుకు భయం పుట్టింది. మరి ఒప్పుకున్నది అందరూ పరమేశ్వరుడు. అప్పుడు ఏం చేసిందంటే తలకాయతో చూసినట్టు చెప్పి తోకతో అంది. అప్పుడు పరమేశ్వరుడు ఆవుని ముఖానికి పసుపు కుంకాలు రాసి దండలేయొచ్చేమో కానీ నమస్కారం చేయడానికి వీల్లేదు. ఆవు యొక్క వెనక భాగానికే నమస్కారం చెయ్యాలి, తోకకే అని పరమేశ్వరుడు చెప్పాడు. అప్పుడు ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న, వీళ్ళిద్దరినీ చెప్పి 5వ తలని, అసత్యం పలికినటువంటి బ్రహ్మదేవునికి 5 తలలు ఉంటాయి. ఆ 5వ తలను నరికించేశాడు కాలభైరవుడి చేత. అప్పుడు వాళ్ళిద్దరూ, నారాయణుడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుని శరణుజొచ్చాడు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఓ బ్రహ్మదేవ నారాయణ, నేను ఈ లింగాకృతిలో అవతరిస్తాను, ఈ భూమిపై లింగాకృతిలో అవతరిస్తాను. లింగము అంటే ఏమిటి? లీయతే గమ్యతే ఇది లింగః. ఈ తేజోమయమైనటువంటి లింగాకృతే నా స్వరూపం, ఆత్మస్వరూపం, తేజోస్వరూపం. ఏ జీవులైనా సరే, సమస్త జీవులన్నీ మరణించినప్పుడు వాళ్ళలో నుంచి ఒక తేజస్సు వస్తుంది, అది లీనమవుతుంది దీంట్లో. అందుకనే దీని పేరు లింగం. నేను అందరినీ నాలో లీనం చేసుకుంటాను కనుక అందుకనే నా పేరు లయకారుడు అంటారు. అందుకని ఈ లింగాకృతిలోనే నేను భూమిపై అవతరించబోతున్నాను. కాబట్టి ఈ లింగాకృతిలో నన్ను ఆరాధించాలి. లింగం బేరం పూజయేత్. ఎక్కువగా నాకు ఇష్టమైనటువంటిది ఈ లింగాకృతే. బేరం అంటే విగ్రహంతో కూడా పూజ చేయవచ్చు, అయితే లింగాకృతిలోనే పూజ చేయాలి. అందుకని శివలింగాకృతిలో పరమేశ్వరుడు ఈ భూమిపై అవతరించడానికి ఈ కారణాల వల్ల మహానుభావుడు లింగాకృతిలో అవతరించాడు. అర్థమైందా? చక్కగా బేష్, మంచి, గుడ్ గర్ల్స్.